బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కర్మ ఎలా వర్క్ అవుతుంది అనే మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనందరికీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఒక దగ్గర జాబ్ చేస్తుంది, బాగా హార్డ్ వర్కింగ్. అక్కడే ఇంకో అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మేనేజర్కి ఫ్రెండ్ కాబట్టి మేనేజర్ ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఎంత హార్డ్ వర్కింగ్ చేసినా ఈ అమ్మాయికి వర్క్ పెంచుతున్నారు తప్ప ప్రమోషన్ శాలరీ పెంచట్లేదు. సో ఆ అమ్మాయి దేవుడిని అడిగిందంట, ఎక్కడుంది కర్మ, నేను ఇంత బాగా కష్టపడుతున్నాను, వాడు అసలు కష్టమే పడ్డు, మరి వాడికేమో అంత మంచి ప్రమోషన్స్ శాలరీ వస్తుంది, నాకేం రావట్లేదు అని. అప్పుడు దేవుడు వచ్చి ఒక థియరీ చెప్పారంట. ఆ థియరీ మనం మధ్యలో మాట్లాడుకుందాం. సో కర్మ ఎలా వర్క్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో కర్మ, దీని గురించి మనం చాలా టాపిక్స్ చేసుకుంటూ వస్తున్నాం. బట్ రెగ్యులర్గా దాని మీద చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్నపిల్ల విషయం గురించి మాట్లాడే దగ్గర నుంచి ఒక అమ్మాయి జాబ్ వరకు, ఆ అమ్మాయి ఎంతో కష్టపడి జాబ్ చేస్తుంటే ఆ అబ్బాయికి ఇలా వస్తుందని అమ్మాయి దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడంట, నీకేం తెలుసు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో. ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో డివోర్స్ అవుతుంది, మీ మేనేజర్ నీకు అంత హ్యాపీగా కనిపిస్తున్నాడు, నీ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఈరోజు యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు. సో వాళ్ళ కర్మ గురించి నీకు తెలియదు, నీకు కనిపించేది ఇంత మాత్రమే. ఇప్పుడు నీకు ఇంత కష్టం ఉంది అంటే నువ్వు ఇక్కడ రిజైన్ చేస్తే నీకోసం అక్కడ బెస్ట్ ఆఫర్ వెయిట్ చేస్తుంది అని నీకు అర్థం కావడానికి నీకు ఇలా ఉంది అని. అంటే నా కళ్ళ ముందు వాళ్ళకి చెడు జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి తగిన శాస్తి జరిగింది అని నాకు కనిపించినప్పుడు ఏం జరిగినా నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారులే అని చెప్పేసి. ఓయా, కర్మ అని అర్థం చేసుకోవాలి అనగానే ఫస్ట్ టాప్ 4-5 రూల్స్ పాటించాలి. ఓకే ఓకే, 1 - 1 = 0 అవ్వదు. ఓకే, +1 +1 -1 కర్మలో. ఓకే, నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు కూడా వస్తుంది. నేను 2 చెడులు చేశా, 2 మంచి చేశా కాబట్టి క్యాన్సిల్ ఉండదు. అది రూల్ నెంబర్ 1. ఓకే. కర్మ నమ్మితే పునర్జన్మ థియరీ నమ్మి తీరాల్సిందే. అంటే కాదు, నిజంగానే ఇప్పుడు చాలామంది ఇన్ని చెడు పనులు చేసి దేవుడికి ఒక కిరీటం ఇచ్చేస్తే నేను చేసిన చెడు పనులన్నీ పోతా ఉంటాయని అని దేవుడు అనుకోరు. అసలు అదే తప్పని అదే అంటున్నా. నువ్వు నెగిటివ్ అంతా అనుభవించే తీరాలి, ఓకే, పాజిటివ్ అంతా అనుభవించే తీరాలి. ఒక స్టేజ్ వచ్చాక నేను పాజిటివ్ చేయను నెగిటివ్ చేయను స్వామి, నాకు అసలు ఈ జంజాటంలో పడనే వద్దు అని మోక్షంకి వెళ్తాం. మోక్షం అంటేనే ఈ ప్లస్ లేదు మైనస్ లేదు. యు ఆర్ గుణాతీతం. ఓకే, త్రిగుణాలే, అసలు గుణమే ఉండదు. మంచి గుణము చెడు గుణము కాదు, అసలు ఏది ఉండదు అనమాట. అంతవరకు వెళ్ళదు. మనం ఇప్పుడున్న దాంట్లో ఫస్ట్ కర్మ రూల్స్ తెలుసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో కర్మ రూల్స్లో +1 అయితే +1 వేస్తాడు, -1 అయితే -1 వేస్తాడు. రెండిటికి లెక్క తెలుసుకోవాలి. ఓకే, 2 పునర్జన్మ ఉంది అని నమ్మాలి. ఆ థియరీ ఉంది కాబట్టి నీకు ఈ థియరీ నడుస్తుంది. ఓకే, సో పునర్జన్మ లేదు అంటే నీకు కర్మ అసలు అర్థం కాదు. మరి ఏమీ లేనప్పుడు ఒకసారి చచ్చిపోయేటట్టయితే ఎందుకు అని. సో పునర్జన్మ కంపల్సరీ, నీకు ఇంకొక జన్మ ఉంటుంది అని. అంటే పునర్జన్మతో పాటే ముందు జన్మ కూడా ఉండొచ్చా? అన్నీ పునర్జన్మ, నెక్స్ట్ ముందు జన్మ, ఒక జన్మ ఉందంటే ఇంకా అన్నీ అటు ఇటు ఉంటాయి. థర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నువ్వు కర్మ ఫలితం నువ్వు డిసైడ్ చేయలేవు. అది భగవంతుడి పని. నేను వాడి నా కాలు మీద కొట్టాడు వాడు, సో వాడికి కాలుకే తగలాలి, నువ్వు కర్మను అట్లాగే ఇవ్వాలి అని అనుకుంటే నీ పని కాదు. ఓకే, ఓకే, వాడెవడో నాకు చెడు చేశాడు, నువ్వు అలాగే చెడు చెయ్యాలి అని నువ్వు దేవుడికి చెప్పలేవు. దేవుడు అనుకున్నట్టు దేవుడు చేస్తాడు. దేవుడికి కర్మకి ఏ ఇంటెన్షన్కి ఎంత ఫలితం ఇవ్వాలో భగవంతుడు క్లియర్గా తెలుసు. మనము మధ్యలో దూరి కర్మ థియరీని ఇలా ఉంటే బెటర్ కదా, అలా ఉంటే బెటర్ కదా అని మార్చలేవు. ఇలా కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. ఓకే, ఓకే, ఈ రూల్ ప్రకారం మీరు అడిగిన క్వశ్చన్ పడుతుంది. దట్ నువ్వు కర్మ చేసావు ఆర్ నువ్వు కర్మ చెయ్యలేదు, ఎవరో బ్యాడ్ కర్మ చేశారు నీకు, వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ కర్మ రావాలి అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? నథింగ్, దెర్ ఇస్ నో వే. అసలు నేను కదా పడింది, నువ్వు పడ్డావు కాబట్టి వెనక్కి వెళ్ళి చూడు, నువ్వు ఏదో జన్మలో అలాంటివి చేసుంటావు. ఈ జన్మలో అంటే మనం బేసిక్గా ఈ జన్మలో చేసిన ఈ జన్మలో ఇచ్చేయాలి కొన్నిసార్లు, దేవుడే వచ్చి కర్మ చేస్తాడని అనుకో. అవి సినిమా డైలాగులే. ఈ జన్మలోనే ఇచ్చేసుకోవాలి, ఇక్కడికిక్కడే తేల్చేసుకోవాలి ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏ జన్మలో నీకు అది కరెక్ట్గా ఫిట్ అవుతుందో అందులో కూర్చోబెడతాడు. ఓకే, నువ్వు తల్లిని ఇబ్బంది పెట్టావు. నెక్స్ట్ జన్మలో ఇంకో జన్మలో నీకు తల్లి టార్చరస్ తల్లి వచ్చి టార్చర్ పెడుతుంది.
ఆర్ అది ఇంకొక రూపంలో నీకు వస్తుంది, అది భగవంతుడు చూసుకుంటాడు. ఆ లెక్కని నువ్వు డిక్టేటే చెయ్యలేవు. సో ఎవరికి ఎంత కర్మ ఉంది అని నువ్వు డిక్టేట్ చెయ్యలేవు, అదే ఫార్ములా. ఓకే, అంటే అంగవైకల్యంతో పుట్టే వాళ్ళు కూడా పోయిన జన్మలో చేసుకున్న కర్మ అని అనుకోవచ్చు. అదైతే డైరెక్ట్. ఓకే, శరీరానికి వచ్చే అవయవాలకు వచ్చే ప్రాబ్లము డైరెక్ట్గా కర్మ వల్లనే వస్తుంది. నువ్వు ఆ జన్మలో ఏం చేసుకున్న కర్మను ఇట్లా పుట్టావు. ఓకే. ఓకే, పుణ్యం కూడా ఉంటుంది. అందుకే కాళ్ళు చేతులు లేకపోయినా, లేకపోతే కళ్ళు లేకపోయినా ఇలానే నువ్వు గొప్పవాడి అయ్యే ఛాన్స్ పుణ్యం కూడా ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో ఈ మైనస్సే ప్లస్సే, అందులో అసలు డౌటే లేదా. కానీ అది నువ్వు డిసైడ్ చేయలేవు. అబ్సల్యూట్లీ చేయలేవు. ఎప్పుడు నీకు ఫోర్త్ రూల్ గుర్తుండాలి, ఏంటంటే ఫలితము గురించి ఆలోచిస్తే కర్మ వేసుకుంటున్నావు, ఫలితం గురించి ఆలోచించకపోతే కర్మ బ్లాక్ ఎంటీ ఉంటుంది. సింపుల్ భగవంతుడు చెప్పిన రూల్ ఇది. ఎవరికన్నా కర్మ అంటకూడదు అంటే కర్మ తీసుకెళ్ళి అంతా భగవంతుడి పాదాల మీద వదిలే. కర్మణ్యేవాధికారస్య, నువ్వు ఫలితం గురించి ఆలోచించకరా, కర్మ మాత్రం చేయి. సింపుల్ ఒక్క మాటలో చెప్పి పడేశాడు. ఈ కర్మ గోలనే నీకు లేకుండా ఉండాలంటే నువ్వు ఓన్లీ వర్క్ చేయి, రిజల్ట్ గురించి ఆలోచించకు అసలు. ఓకే. దట్ యాంటిసిపేటెడ్ బెనిఫిట్ చేస్తున్నావు అంటే ప్రాబ్లం అయిపోతుంది నీకు. నువ్వు కర్మలోకి వేసుకుంటావు, అది మంచి అయితే మంచి కర్మ, చెడు అయితే చెడు కర్మ, నేను లెక్కలేసుకుంటా. అంటే ఇప్పుడు పిచ్చి పనులు చేయకపోయినా మనసులో చెయ్యాలి అని అనిపిస్తే కూడా అది కర్మేనా? మానసికం చేసిన కర్మ మానసికంగాను, శారీరకంగా చేసిన ప్రాబ్లం శారీరకంగాను, మాటలతో చేసిన పాపాలు మాటలతోనూ వస్తాయి. బా, ప్రశాంతంగా ఉండడానికి లేదు అసలు. చెయ్యకు, ప్రశాంతంగా ఉంటావు. మైండ్లో కూడా అనుకోకూడదు అంటే మైండ్ ఒక్కటినే ఆపడమే ఇందుకు వచ్చాం. ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చింది తెలుసా? నేను ఇంకా క్లియర్గా చెప్తా ఒక పాయింట్. ఓకే. నీకు దేవుడు క్లియర్గా కనిపించాలంటే మైండ్ అనే వస్తువుని తీసేయాలి. దేవుడు క్లియర్ కనిపిస్తాడు. ఆ మైండ్ నీది అనుకుని చేస్తున్నావు చూడు, అక్కడ వస్తుంది ప్రాబ్లం. నీది కాదు అని వదిలే, నీ కర్మ లెవెల్ పడిపోతూ ఉంటుంది. పడిపోతుందా? ఎప్పుడైతే మైండ్ నాకు వచ్చిందే ఆలోచన, నా మైండే ఇది, నాది అని అనుకుంటూ ఉన్నావో అన్ని రోజులు నువ్వు పనిచేసావు. నాది అనుకోను, వస్తే వచ్చే ఆలోచనలు అనుకుంటా రాలేవు ఎక్కువసేపు, ఒక 10 నిమిషాలు వస్తే తర్వాత మాయమైపోతాయి. నువ్వు అనుకోవాలి నాకు వచ్చిన ఆలోచనలు కాదు, జస్ట్ ఫ్లోలో ఏమైనా రావచ్చేమో గాక వాటిని పట్టుకుని నాకు ఈ ఆలోచన వచ్చింది ఇంకా ఆలోచిస్తా ఇరుక్కున్నావు. సో మాటలతో చేసిన గాయం మాటలతోనూ, చేతలతో చేసిన గాయం చేతలతోనూ, మనస్సుతో చేసిన గాయం మనస్సుతోనూ తిరిగి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఆ కర్మని స్వీకరించావో, నాకు ఇలాంటి రిజల్ట్ రావాలి అని ప్రయత్నం చేశావో, భగవంతుడి ప్లాన్ కంటే నా ప్లాన్ గొప్పది, భగవంతుడికి బుర్రలేదు, నేనే చాలా తెలివిగా చేస్తున్నానని ఫీల్ అయిన రోజులు నీకు ఆ కర్మ అకౌంట్లో పడుతుంటుంది. నువ్వు ఓ రోజు చాలా మంచిది, చాలా గొప్పది అని చెప్పి, నేను ఒక ఆయన చెప్పాడు నాతో, పుణ్యకార్యం చేస్తున్నాను సార్. ఏంటమ్మా అన్న? పులిహార పంచి పెడుతున్నాను. మంచిదే, వెరీ గుడ్ అండి, నైస్, పులిహార పంచి పెడుతున్నాను. సపోజిడ్లీ ఆ పులిహార పంచి పెడుతున్నావు, అది ఏదో బాగాలేక ఎవరికో టాక్సిక్ అయ్యి ఎవరికో కడుపులో ప్రాబ్లం వచ్చి అది మంచి చేసినట్ట చెడు చేసినట్ట? అప్పుడు ఇంటెన్షన్ వస్తుంది, ఉద్దేశం వస్తుంది, దాని వెనకాల ఉన్న వానికి ఎలాంటిది రావాలో ఆ కర్మ మ్యాచ్ అవుతుంది. సో మెనీ థింగ్. ఈ సేవ చేసుకున్న వాడికి ఓ కర్మ డిడెక్ట్ అవుతుంది. అంటే మైండ్లో ఇప్పుడు నేను ఈ సేవ చేస్తే నాకు 10 మార్కులు ఎక్కువ పడతాయి దేవుడి దగ్గర అనుకుంటే అనేసరికి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. నువ్వు ఆ కర్మ నువ్వు పాజిటివ్ చేసావు, చేసినందుకు నీకు పాజిటివ్ అకౌంట్లోకి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం నీ ఇంటెన్షన్ నన్ను మంచి అనుకోవడానికి, నేను పుణ్యాత్ముడిని అనుకోవడానికి చేస్తున్నాను. కానీ ఆయన ఏం పిచ్చోడేం కాదు, అంతా తెలుస్తాయి క్లియర్గా. మనకు అనిపిస్తుంది సర్వాంతర్యామి, ఇది ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్నిషియంట్ అంటాం, ప్రతి న్యూక్లియస్లోనూ ఉంటాడు. అండ్ క్లియర్గా తెలుస్తుంటుంది నీ ఇంటెన్షన్ ఫోటోల కోసమా, పుణ్యం అనిపించుకోవడానికా, మంచివాడిని అనిపించుకోవడానికా, తెలిసిపోతుంది. అంటే మనిషి అంటే తప్పులు చేస్తాం కదా మనం, దేవుడి స్వరూపం దైవ స్వరూపం కాదు కదా. అందుకే జన్మలు ఎత్తి నేను దైవస్వరూపాన్ని అని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అంతా. ఇప్పుడు మనం ఈ పుట్టి తిరిగి ప్రోగ్రామ్ అంతా కూడా నేను భగవత్ స్వరూపుణ్ణే, నేనేమి కోరుకుని మంచి అనిపించుకుని తెచ్చుకుని పుణ్యము చేసి పాపము చేసి లెక్కలేదు. నువ్వు తెలుసుకో. ఓకే, విత్ ప్యూర్ నీ మైండ్లో క్రిస్టల్ క్లియర్ చేసుకుంటే నీకు భగవంతుడు కనిపిస్తాడు బాస్ క్లియర్గా అని చెప్పడం. సో దానికోసం కర్మ నువ్వు చేసావా అనుభవిస్తావు. ఇంకొక స్టెప్ ఫర్దర్ వెళ్తా, ఒక్క స్టెప్ లోపలికి వెళ్తే చెప్పేస్తా, ఇదంతా సినిమా.
ఈ సినిమాలో నువ్వు ఏని అంటుకోకపోతే టక్ మన సినిమా అయిపోతుంది, నువ్వు దీనిలోంచి బయటకు వచ్చేస్తావు. అది అనుకోక మన సినిమా చూస్తూ వాళ్ళతో పాటు ఏడుస్తాం, వాళ్ళతో పాటు నవ్వుతాం. ఆ సినిమాలో సీన్తో పాటు యాడ్ అయిపోయేసరికి ఆ సినిమాలో జరిగిందంతా నీకు అంటుకుంటుంది. ఓకే, ఓకే, ఇదే రియల్ లైఫ్లో చూసాం వచ్చేసాం. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా ఇదంతా కూడా ఒక సినిమానే. నీలో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, అందరినీ నువ్వు అలా చూస్తావు. జస్ట్ యూ విల్ వాచ్. ఓకే, అండ్ ఆ వాచ్ చేసిన తర్వాత నీకు ఏమంటదు అన్న, ఏదొచ్చిన రిజల్ట్ని భగవంతుడి పాదాల మీద వేసి వెళ్ళిపోతూ ఉండడమే. ఓకే, నేను ఎప్పుడైతే కర్తాభావనని పోగొట్టుకుంటానో కర్మ అంటుకోవడం తగ్గిపోతుంది. కర్మ అంటుకోవడం అంటే సినిమాటిక్గా ఏదో వచ్చి ఇట్లా అంటుకుంటుందని కాదు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్. మన మొత్తం సిస్టంలో మెమరీగా గుర్తుండిపోయి ఏ కర్మ ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలో అప్పుడు గుచ్చుతుంది అది. అండ్ ఎంత కర్మ ప్రాబ్లం ఉంటుందో తెలుసా, మీరు నమ్మరు. బాగా ఇష్టము పరిచి ఆ ఇష్టాన్ని అట్లా మనలోంచి ఇట్లా చింపి తీస్తాడు. నేను చిన్నప్పటి నుంచి మా వాడు సెటిల్ అవ్వాలని కోరుకున్నానండి, అక్కడే కొడతాడు దెబ్బ. నీకు ఆ కర్మ బాధ తెలియాలి కదా. నీకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, అన్నిటి మీద వైరాగ్యం అంటే అదే. దట్ రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే, నా రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ పోతే వైరాగ్యం. ఏమొస్తుంది దాని అవుట్పుట్ నాకు సంబంధం లేదు. పని మీద నాకు ఇంట్రెస్ట్, ఏం చేస్తున్నానో దాని మీద పూర్తి శ్రద్ధ. ఇది పెట్టుకోవడం ఈజియెస్ట్ మెథడ్. ఈజియెస్ట్ రిజల్ట్ గురించి ఆలోచించక అసలు లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ పోతాయి సార్. స్ట్రెస్ పోతుంది, టెన్షన్ పోతుంది, యాంగ్జైటీ పోతుంది, వరీ పోతుంది, డిప్రెషన్ పోతుంది, డయాబెటీస్ పోతుంది, షుగర్ అన్నీ పోతాయి. దట్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద రిజల్ట్, యు ఆర్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ ద వర్క్. ఓకే, ఎంత బ్యూటిఫుల్ లైఫ్ అంటే అది. నేను చెప్తున్నా, అది రుచి చూసిన వాడు ఇంకా ఎప్పటికీ లైఫ్లో ఏ ప్రాబ్లం. అండ్ ఈ రోజుల్లో క్యాన్సర్కి స్ట్రెస్ కారణం, అన్నిటికీ స్ట్రెస్ కారణం, అన్నిటికీ స్ట్రెస్ పోగొట్టి ఒకటే ఒక మార్గం. రిజల్ట్ గురించి పట్టించుకోకు, చేసుకో హాయిగా. ఏమేమి మీ కొడుకు బాలేడా, మంచిగా చదువు చెప్పించు, మంచిగా అన్ని పోరాటం చేయి. రిజల్ట్ వాడు ఏమవుతాడు, ఇలా ఉంటే నాకు భయం వేస్తుందండి, ఏమవుతాడో ఇరుక్కుపోయారండి అని చెప్తాను. అయ్యో అది అనుకుంటున్నావా, జరగదు. అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ లీవింగ్ దట్ రిజల్ట్ అండ్ వరింగ్ అబౌట్ వాట్ ఐ కెన్ డూ నౌ, నీ జీవితంలో కర్మ అంటతా ఉంటుంది. ఆ కర్మకి రిజల్ట్ ఇస్తూ ఉండాలి. అంటే భయం అనేది ఒకటి ఉండాలి, అది ఉంటేనే మనం మన పనులు చేసుకుంటూ పోతాం. భయం ఏముండాలి అంటే ఏం వస్తుందో ఏమవుతుందో రేపు ఏంటో ఇలా అసలు భయం ఏముండాలి. అయ్యో నన్ను నేను తెలుసుకోకుండా మిస్ అయిపోయి మైండ్లో పడిపోతానేమో అని మాత్రమే భయం ఉండాలి. నా మైండ్లో నేను ఏంటేంటో ఊహించుకుంటున్నాను, నేను అది కాదు, నేను భగవంతుడి స్వరూపాన్ని అని అదొక్కటే భయం మనిషికి ఉండాలి. దట్ ఏదో ఒక జన్మలు కోడి, కుక్క, నక్క, ఏదో పిల్లి అన్ని రకాలుగా అయిపోయి మనిషిగా వచ్చాను. మహోత్కృష్టమైన మానవ జన్మ నాకు వచ్చింది. ఇది వచ్చినందుకు ఓన్లీ ఆర్గానిజం హూ కెన్ సీ ఇట్స్ ఓన్ బ్రెయిన్ ఆలోచించి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని చూడగలిగిన ఏకైక శక్తి మనిషికి ఉంటుంది. హూ కెన్ టర్న్ బ్యాక్ అండ్ సీ దేర్ ఓన్ థాట్స్. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను అని తన బ్రెయిన్నే తను చూసుకోగలిగిన, తన మైండ్నే తను చూసుకోగలిగిన శక్తి ఉన్న మనిషిని మహోత్కృష్టం అని ఎందుకంటారంటే, ఒక పని చేస్తే నేను ఇలా ఎందుకు చేశాను అని ఆలోచించుకోగలిగిన కెపాసిటీ ఉన్న చాయిస్ లివింగ్ ఇచ్చిన ఒకే ఒక్కటి హ్యూమన్ బీయింగ్, మనిషి. అలాంటి లైఫ్ నీకు వచ్చినందుకు గాను ఐ వాంట్ ఎవ్రీవన్ టు మాస్టర్ దిస్ టెక్నిక్. రిజల్ట్ ఎక్కడ కనబోని నేను వాట్ ఐ షుడ్ డూ నౌ అని చేయగలిగితే బ్యూటిఫుల్గా మారుతుంది. ఓకే, ఈ కర్మ మారే దాంట్లో అప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఫార్ములా, ఇప్పుడు ఆమెకేమనిపిస్తుంది, నా కళ్ళ ముందు కనిపించాలి కదా వాడు అనగానే, నేను ఎన్ని పుణ్యకార్యాలు చేస్తానో నా పుణ్యానికి తగ్గ రిజల్ట్ దేవుడు ఇవ్వట్లేదు, దేవుడికి ఎంత బుర్రలేదు, నేనెంత తెలివైన దాన్ని అని అనుకుంటున్నామా. దేవుడికి అన్నీ తెలుసు, నీకు తెలియనివి కూడా తెలుసు. అందుకని దేవుడికి ఇలా ఎందుకు చేస్తున్నాడు బ్రెయిన్లెస్ దేవుడు అని అనుకోవడానికి లేదు. దేవుడికి అన్నీ తెలుసు, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ చేయాలి తెలుసు, క్లియర్గా తెలుసు. మన మూర్ఖత్వంతో మనం నమ్మలేమేంటంటే, ఈ 4 సీన్లలో నేను మంచిదాన్నే కదా, నేను ఎందుకు మంచిగా లేను, నేను అన్నీ చెప్పిన పనులు చేస్తున్నాను కదా. చెప్పిన పని చెయ్యగలిగే కెపాసిటీయే నీకుంటే, నిన్ను జాబులోంచి తీసేస్తే వాడికి నష్టం అని వాడికి అనిపిస్తే తీయడు.
తీయడు. ఓకే. ఓకే, ఇక్కడ తీసేసిన వాళ్ళేదో కుట్రలు పని, అలా అన్ని ఆఫీసుల్లో ఉండరు. నీకు ఆ నమ్మకం వచ్చేస్తుంది, నేను సిన్సియర్గా ఉన్నాను, నేను కరెక్ట్ పని చేసుకుంటా, నాకు వస్తుంది, నాకు టాలెంట్ ఉంది, ఇక్కడ కాబట్టి ఇంకో దానిలో వస్తుంది బై అంతే. అని క్లియర్గా ఉంటుంది. ఎవరైతే ఆ ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతుంటారో దే ఆర్ క్వశ్చన్, దేర్ ఈగోస్ ఆర్ బిగ్గర్ దాన్ గాడ్స్ అంటారు. ఓకే. బిగ్గర్ దాన్ గాడ్. వాళ్ళ ఈగో ఎంత ఉంటుందంటే దేవుడికి తెలియదు, వాళ్ళు తప్పులు చేసేస్తున్నా, దేవుడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడే అని అనిపిస్తుంది. యువర్ ఈగో ఈజ్ బిగ్గర్ దాన్ గాడ్. అందుకే గాడ్స్ ప్లాన్లో నువ్వు వేలు పెట్టి ఇట్లా కాదు, అట్లా కాదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి నువ్వు అనుకుంటున్నావు. ఓకే. అంటే పోయిన జన్మలో ఒకవేళ చాలా మంచి చేస్తే ఈ జన్మలో వాళ్ళు పొలిటీషియన్స్ గానో రౌడీలు గానో పుట్టి ఎక్కలేని దరిద్ర పనులు చేస్తున్నా కూడా వాళ్ళు ఆనందంగా ఉండడానికి కారణం ఉంటుందంటారు అలా? పాజిటివ్స్ ఉన్నాయిగా, అవన్నీ వస్తాయి. పోయిన జన్మలో చేసినవి ఏ జన్మలైనా, పోయిన జన్మే కాదు, 42వ జన్మలో 55వ జన్మలో ఉన్నా కూడా వస్తాయి. ఓకే. నేను ఎగ్జాక్ట్లీ అది అంటున్నా, పోయిన జన్మే అని మనకు తెలియదు కాబట్టే ప్రాబ్లం అంతా. ఈ ఈక్వేషన్ అంతా ఎక్కడ దెబ్బతింటుందంటే దట్ మిస్టిసిజం, వేర్ లాస్ట్ జన్మలో నేను ఏం చేశానో నాకు తెలియదు కదా, దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి అని. ఒక అబ్బాయి నాతో ఇట్లా ఆర్గ్యూ చేశాడు, నాస్తికుడు, అదేంటి అప్పుడెప్పుడో తప్పు చేయడం ఏంటి, ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి, ఆ మాత్రం అంత బుర్రలేదా దేవుడికి అని. ఫార్ములేటరీలీ అలా అనిపిస్తుంది దట్ అప్పుడెప్పుడో తప్పు చేసి ఇప్పుడు ఇవ్వట్లే అని. కానీ నిజంగా అలా అప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చామంటే మన మైండ్లో ఒక బ్యాడ్ థాట్ రాగానే టప్పమని పడుతుంది. బాగుంటుంది కదా అది. యాక్చువల్లీ బాగుండదు, చాలా కష్టమైపోతుంది. కొంతమంది ఆపుకోలేరు థాట్స్, ఓకే. కొంతమంది చేద్దామని ఆపుకోలేరు థాట్స్. అంటే అట్లీస్ట్ మన దేశం బాగుపడుతుందేమో, అలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారు. దేశం ఎప్పుడు బాగుంటుంది దేశం ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు కూడా వీఆర్ ప్రోగ్రెసింగ్. ఓకే. ఒకప్పుడు బ్రతికిన దానికి మొన్న ఒక లేడీ వచ్చారు నా దగ్గరికి, 67-70 ఇయర్స్, పెద్ద ఆవిడ, ఇంకా ఎక్కువే ఉండుంటారు కూడా. అమ్మ, ఇప్పుడు అమ్మాయిలను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మా టైంలో అయితే అసలు బయటకే రానివ్వలేదు, నాకు 9వ ఏటో పెళ్లి చేస్తారు, ఇప్పుడు ఎంత బాగున్నారో వీళ్ళు. మనం ఎలా అనుకుంటాము సమాజం ఏమైపోతుందని, బట్ అప్పుడు అనుభవించిన వాళ్ళకి చాలా ప్రోగ్రెస్ అయ్యాం, చాలా ముందుకు వచ్చామని. సో పాయింట్ ఇస్, ఎప్పుడు ప్రపంచం మంచిగా ఆనందంగా వెళ్ళిపోతుంటుంది. నువ్వు తీసుకునే దాన్ని బట్టి, మన మైండ్లో మనం పెట్టుకున్న డౌట్ని బట్టి భగవంతుడిని తప్పు పట్టలేము. సో దాట్స్ ఎ బ్యూటిఫుల్ ఫార్ములా. దాన్ని ఇలాగే అర్థం చేసుకోండి, 5 రూల్స్ ప్రకారమే అర్థం చేసుకోండి. దట్ నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకు, కర్మ అంటుకోదు. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ అని నీకు తిరిగి వస్తుంది కర్మతో. ఏదో రకంగా మనసు, మాట, చేత వస్తుంది కంపల్సరీ. ఓకే, దాని తర్వాత దేవుడి ప్లాన్లో నువ్వు వేలు పెట్టి నువ్వు గొప్పవాడివి అని నీ ఈగోని పెంచుకోకు. చాలా సింపుల్, ఏది జరిగినా. 4th వచ్చేసి కర్మ మాత్రమే నీ చేతిలో ఉంది. కర్మ అంటే ద వర్క్ యూ డూ నౌ, దాన్ని బట్టే రిజల్ట్. నువ్వు ఇప్పుడే వస్తాయి కదా అంటే, అవును ఇప్పుడు చదువుకో, ఇప్పుడే ఉద్యోగం వస్తుంది, ఇప్పుడు మంచి మార్కులు తెచ్చుకో, ఇప్పుడే ఉద్యోగం వస్తుంది. సో ఉన్నాయి, అవి కూడా వస్తాయి, ఆ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్లస్ చేస్తే ప్లస్, మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయి వస్తుంది. కొట్టేస్తే ఇంకా అసలు ఆ ఫిక్సింగ్ మీరు నమ్మరండి, ఇట్స్ అ నాన్ జియోమెట్రికల్ ప్రొజెక్షన్ అంటారు. మామూలుగా ఇలా స్క్వేర్ టు స్క్వేర్ అని కాదు, ఇట్లా ఫిక్స్ అయిపోతుంది. నాన్ జియోమెట్రికల్ ప్రొజెక్షన్ అది, దాన్ని మళ్ళీ తీయలేము కూడా. అలా కూర్చుంటుంది వచ్చి. లేకపోతే ఒక అమ్మాయి ఎంత బాగా చదువుగా అంతా చేసి ఒక వేస్ట్ గాడిని ప్రేమించింది, నిజంగా తాగుబోతు అని, నాకు అట్లా ఉన్నా ఓకే, నాకు ఎట్లా ఉన్నా ఓకే, నన్ను ప్రేమిస్తే చాలు అని చేసుకుంది. నిజంగా ఇలాగే మాట్లాడింది అమ్మాయి. నరకం చూస్తుంది వాడు. ఓకే, ఆ టైంలో ఎందుకంత మూర్ఖంగా ఆలోచిస్తాము, అదేంటది వాడు తాగుతాడు, కొడతాడు, డ్రగ్స్ చేస్తాడని తెలిసి ఎందుకు ప్రేమించామంటే, ఏమో నాకు అప్పుడు అలా అనిపించింది అంతే. నీకు అట్లా అనిపిస్తే అదే అంపర్ఫెక్టింగ్ అంటారు, అట్లా ఇట్లా మొత్తం ఇట్లా తిప్పి పెట్టేస్తుంది, కరెక్ట్గా ఇరుక్కుపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అసలు నాన్ జియోమెట్రికల్ ప్రొజెక్షన్ ఇట్లా పట్టుకుంటుంది. నువ్వు ఈక్వల్ టు ఈక్వల్ ఉన్నాయి తీసుకోవచ్చు అని ఉండదు. ఒకసారి ఇరుక్కుపోతావు. ఎందుకు ఇరుక్కుపోతావు? మళ్ళీ నువ్వు చేసుకున్న దాంట్లోంచే వెళ్ళి ఇరుక్కుంటావు. అబ్సల్యూట్లీ. నేను ఒక అమ్మాయికి చెప్పాను ఇట్లాగా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. షీ అండర్స్టూడ్ ఇట్. నాకు మా ఫాదరు మదరు వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతుంటారు, టార్చర్ పడి. నువ్వేం చేయగలవు ఇప్పుడు? ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేయగలవు ఇప్పుడు? కర్మానుసారం నువ్వు ఆ కుటుంబంలో పుట్టావు, ఓకే, ఇప్పుడు ఏం చేయగలవు అని మాత్రమే ఆలోచించు. ఇప్పుడు చేసింది నీ కర్మగా మారుతోంది, గుర్తుపెట్టుకో. ఈ క్షణంలో చేసింది. ఇప్పుడు చదువుకున్నావు అనుకో, వాళ్ళు గొడవల్లో వాటిలో పడే కంటే, వాడు నాకు మా నాన్న కొడతాడండి ఎలా తట్టుకోవాలన్నాడు, పారిపోతావా?
పారిపోలేవు, ఇక డబ్బులు లేవు, ఒక 5 ఏళ్ళు పడు, ఏం కాదు, చదివేసుకో, మంచిగా జాబ్ తెచ్చేసుకుని వెళ్ళిపో. ఆమెకు ఎక్కింది బాగా. అంటే ఒక్కొక్కసారి వెన్ ద ఐరన్ ఈజ్ హాట్, కరెక్ట్గా దెబ్బపడ్డప్పుడు మారినట్టు షీ అండర్స్టూడ్ దట్ ఫార్ములా. వాళ్ళు ఏమన్నా ఇంకా ఆమె సైలెంట్ అయిపోయి పని మీద ఫోకస్ పెట్టాం. టక్ 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 అని జాబ్ తెచ్చేసుకుంది, మంచిగా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ లైఫ్. సో పాయింట్ ఈస్, నీకు వస్తుంటే కర్మానుసారం చాలా, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటా పో. తాళ కింద పెట్టి రైట్ నవ్వు ఏం చేయగలుగుతా, అంతవరకే ఫార్ములా. అది బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.